హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలుగు స్టేట్స్ ఆస్తులు వాటిని ఏం చేస్తున్నారో అనే దాని గురించి మాట్లాడుకుందాం. అందరికీ తెలిసిన విషయం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయ్యి తెలంగాణ అండ్ ఏపీగా విడిపోయిన తర్వాత జీడిపి గ్రోత్ అండ్ చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు ఆస్తులు అంటే స్టేట్కి వచ్చే ఆదాయం గురించి తెలుసుకుందాం. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మేజర్గా అగ్రికల్చర్, అందులోనూ మెయిన్ క్రాప్ వచ్చేసి రైస్. న్యాచురల్ రిసోర్సెస్ విషయానికి వస్తే కోలు, లైమ్ స్టోను, డోలమైట్స్, క్వార్జు, ఫీల్డ్ స్పారు, బిల్డింగ్ స్టోన్స్ ఇవి తెలంగాణలో ఎక్కువగా ఉండేవి. ఆంధ్రప్రదేశ్లో అయితే గోల్డ్ ఓర్, ఐరన్ ఓర్, లైమ్ స్టోన్, మ్యాంగనీస్ ఓర్, మైనర్ మినరల్, వెర్మిక్యులేట్. తెలంగాణలో రిచ్ అండ్ మేజర్ సిటీ వచ్చేసి హైదరాబాద్. ఏపీలో అయితే మన వైజాగ్. హైదరాబాద్లో ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇందులోని ఎంప్లాయ్మెంట్ విధంగా చూసుకుంటే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఎందులో అంటే తెలంగాణలో ఐటీ సెక్టారు, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, పబ్లిక్ సెక్టార్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ వీటిలో. అదే ఏపీలో వచ్చేసరికి వైజాగ్లో అయితే మేజర్గా జీడిపి ఎక్కువగా ఉండేది వైజాగ్. ఎందుకు అంటే అక్కడ 2 పోర్ట్స్, లార్జెస్ట్ షిప్ యార్డ్ అండ్ మోరోవర్ ఇండియాలోనే అతిపెద్ద సింగిల్ సైట్ స్టీల్ ప్లాంట్ అనేది కూడా ఉంది. కాబట్టి అక్కడ వైజాగ్లోంచి జీడిపి ఎక్కువగా వస్తుంది. అయితే ఏపీలో ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ ఇండస్ట్రీస్, స్పైసెస్ అండ్ మినరల్స్, టెక్స్టైల్స్, అపెరల్స్, బల్క్ డ్రగ్స్ అండ్ ఫార్మింగ్ ఏపీలో. అయితే టూరిజం పరంగా చూసుకుంటే 2 స్టేట్స్లోనే టూరిజం అనేది చాలా ఎక్కువగానే ఉంది. కానీ ఎక్స్టర్నల్ విజిటర్స్ని ఆకర్షించడంలో మాత్రం వెనకే ఉన్నాయి. 2 స్టేట్స్ విభజనకు ముందు హైదరాబాద్ని ఏదో కొంచెం డెవలప్ అయితే చేశారు. కానీ విడిపోయాక 2 రాష్ట్రాలు కూడా చాలానే లాస్ అయ్యింది కొన్నిటిలో. అయితే ముఖ్యంగా చూసుకుంటే గ్రోత్ అనేది ఒక సర్టైన్ సిటీనో లేదంటే సర్టైన్ డిస్ట్రిక్ట్నో డెవలప్ చేసేస్తే సరిపోదు కదా. డెవలప్మెంట్ అంటే ప్రతి స్టేట్ మొత్తం ఉండాలి కదా డెవలప్మెంట్ అంటే. ఇలా సర్టైన్ సిటీనో డిస్ట్రిక్ట్నో డెవలప్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ జనాభా పెరిగిపోయి లైఫ్ స్టైల్ అనేది ఎక్కువైపోయి సాధారణంగా ఎవరైనా ఏమనుకుంటారు, వాళ్ళు పుట్టిన ఊర్లోని మంచిగా సంపాదించుకుంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటారు. కానీ డెవలప్మెంట్ అనేది ఒకే చోట చేసి అక్కడ మాత్రమే ఎంప్లాయ్మెంట్ కల్పించి మిగతా ఊర్లు కానీ ఎక్కడైనా స్టేట్స్ కానీ గాలి వదిలేస్తే ఎలా ఇప్పుడు దాకా చెప్పుకుని కొన్ని ఇలా చెప్పుకుంటూ పోతే మన గవర్నమెంట్కి 2 స్టేట్స్కి వచ్చే ఆదాయం అనేది చాలా ఎక్కువగానే ఉంది. కానీ నాకు తెలిసి నేను పెరిగి కాలంలో ఇది డెవలప్ అయ్యిందిరా అంటే చెప్పుకోదగినవేమీ లేవని చెప్పాలి. సింపుల్ లాజిక్ ఏంటంటే రిచ్ రిసోర్సెస్, స్కిల్డ్ పీపుల్, మోర్ ఓవర్ మన డబ్బున్న స్టేట్స్ ఇవి, టూరిజం అది ఇది అని చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఎందుకని అప్పులు చేస్తున్నాం? అలా అప్పులు చేసి ఆ అప్పు అనే భారాన్ని ప్రజల మీదకి ఎందుకు రుద్దుతున్నాయి ఈ గవర్నమెంట్స్? ఇదంతా విన్న తర్వాత లేదంటే ఇదంతా చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, ఎవరికైనా ఏం చెప్పాలనిపిస్తుందంటే, అభిమానించు, తప్పు లేదు, కానీ మోసపో. నువ్వు మోసపోగా లేవాలనుకునే వాళ్ళని కూడా మోసపోనివ్వకు.